మోంతా తుఫాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. 67కు పైగా రైళ్లను రద్దు చేసింది. రేపు ఎల్లుండి కూడా రైళ్ల రద్దు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్లు, రైల్ నిలయంలో కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ నేపథ్యంలో సిపిఆర్ఓ శ్రీధర్తో ముఖాముఖి. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. పలు రైళ్లను రద్దు చేసింది. మరిన్ని చర్యలు తీసుకోబోతుంది. ఇంతకీ దక్షిణ మధ్య రైల్వే ఎన్ని రైళ్లను రద్దు చేసింది, ఎటువంటి చర్యలు తీసుకుంటే దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, ఈ తుఫాను ప్రభావం ఎక్కడెక్కడ ఉండబోతుంది, ఏ ఏ ప్రాంతాల్లో ఉండబోతుంది, దీని ప్రభావంతో ఎన్ని రైళ్లను రద్దు చేశారు? తుఫాను ప్రభావం వచ్చేసి ముఖ్యంగా మచిలీపట్నం, కాకినాడ మధ్యలో హెవీగా ఇంపాక్ట్ ఉండబోతూ ఉంది. అంతేకాకుండా ఇటు తమిళనాడు వైపు, ఒరిస్సా వైపు కూడా తుఫాను ప్రభావం ఉండబోతూ ఉంది. ప్రస్తుతానికి ఒక 67 ట్రైన్స్ని ఫుల్ క్యాన్సలేషన్ ఇచ్చాము. ఇంకా ఫర్దర్గా కొన్ని ట్రైన్స్ డైవర్షన్ కానీ ఇంకా క్యాన్సలేషన్ అన్నది ఇంకా ఫర్దర్గా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ టైం పీరియడ్లో విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే ట్రైన్స్ ఆ ప్రాంతంలో ఉండకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తుఫాన్ అంటే బలమైన గాలులతో వీస్తుంది. రైలు పట్టాలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇటువంటి చర్యల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది? దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అంటే సీనియర్ ఆఫీసర్స్ని ఇంపార్టెంట్ స్టేషన్ చేయడం జరిగింది. క్యాంప్ చేస్తూ ఉన్నారు. అంటే రాజమండ్రి అయి ఉండొచ్చు, కాకినాడ, విజయవాడ, తెనాలి ఇలాంటి ప్రాంతాల్లో సీనియర్ ఆఫీసర్స్ క్యాంప్ చేయడం జరుగుతుంది. దానికి తోడు ఈ ట్రాక్ని చూసే పీవే ఇన్స్పెక్టర్స్ ఉంటారు, పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్స్, వాళ్ళని కూడా వారి వారి జ్యూరిస్డిక్షన్లో ఫీల్డ్లోనే ఉంచడం జరిగింది. దీనితో పాటు అంటే ఎక్కడైనా ఇలాంటి సంఘటన ఏదైనా జరిగి ట్రాక్ వాష్ అవుట్ అవ్వడం ఇలాంటి అవకాశాలు ఉంటే దాన్ని కూడా ఇమ్మీడియట్గా రిస్టోర్ చేసేందుకు కూడా దానికి సంబంధించిన మెటీరియల్ ట్రైన్స్ అంటే మనకి బలాస్ట్ కావచ్చు, రైల్స్ కావచ్చు, స్లీపర్స్ కావచ్చు, ఇంకా మిగతా ట్రాక్ అండ్ సిగ్నలింగ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మెటీరియల్ ట్రైన్స్ని సిద్ధంగా పెట్టాము. ముఖ్యంగా రైలు బయలుదేరిన తర్వాత ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతే అటు వెళ్లకుండా తిరిగి వెనక్కి రాకుండా ఉండే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎటువంటి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నారు? ప్రయాణికుల కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అది దీనికి సంబంధించి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ముందే కొన్ని ట్రైన్స్ని ఇప్పుడు చెప్పినట్టు ఫుల్ క్యాన్సలేషన్ చేయడం జరిగింది. సడన్గా తుఫాను తీవ్రత ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి మధ్యలో ఇరుక్కుపోయి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తకుండా మొట్టమొదటిగా ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వెళ్ళేవి తప్పని పరిస్థితుల్లో మూవ్ అయిన ట్రైన్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిని సూటబుల్ లొకేషన్స్లో రెగ్యులేట్ చేయడం, ఇలా విజయవాడ లాంటి ఇంపార్టెంట్ స్టేషన్లో రెగ్యులేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాంటి ప్లేసెస్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఫుల్గా అంటే అక్కడికి వాటర్కి ఇబ్బంది కలగకుండా, మిగతా ఫుడ్ ఐటమ్స్కి ఇబ్బంది కలగకుండా ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా దీనికి సంబంధించిన ఫుల్ కాంప్లిమెంట్లో అన్ని వస్తువులని సిద్ధంగా పెట్టుంచుకున్నాము. అంతేకాకుండా ట్రైన్స్లో కూడా ఎక్కడ కూడా వాటరింగ్ ప్రాబ్లం రాకుండా ఎన్ రూట్లో అన్ని చోట్ల ఎక్కడైతే వాటరింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ అన్ని కోచ్ వాటరింగ్ చేసేందుకు కూడా ప్రణాళికలు చేసుకొని ఉన్నాము. అలాగే రెగ్యులేషన్ కూడా ఓన్లీ ఇంపార్టెంట్ స్టేషన్లోనే రెగ్యులేట్ చేయడము, వే సైడ్ స్టేషన్లో ఫెసిలిటీస్ లేని చోట ఎక్కడ కూడా రెగ్యులేట్ చేయకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంతో పాటే ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. రాజమండ్రి, విజయవాడ ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్లో హెల్ప్ డెస్క్ పెట్టాము. ప్రయాణికులకు ఏదైనా దీనికి సంబంధించిన సమాచారం కావచ్చు, ఎలాంటి ఇబ్బంది తలెత్తినా కూడా వారిని సంప్రదించవచ్చు. హెల్ప్ డెస్క్ ద్వారా కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ను కూడా మీడియా ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. సో హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కూడా కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఏదన్నా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తున్నారా? ఎందుకంటే రైళ్ల కదలికలు కావచ్చు, సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం కావచ్చు, ఇటువంటి చర్యలు తీసుకునేందుకు కంట్రోల్ రూమ్ అయినా ఎక్కడన్నా ఏర్పాటు చేస్తున్నారా? దీనికి సంబంధించి అంటే రెగ్యులర్గా మాకు ట్రైన్ మూవ్మెంట్ అన్నది కంట్రోల్ రూమ్ ద్వారానే మానిటరింగ్ జరుగుతుంది. ఎవ్రీడే 24/7 ఈ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తుంటాయి. అయితే ఈ కంట్రోల్ స్టాఫ్ని కావచ్చు, ఫీల్డ్ స్టాఫ్ని కూడా ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో గైడ్ చేసేందుకు వార్ రూమ్స్ను కూడా కంట్రోల్ రూమ్స్తో పాటే వార్ రూమ్స్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రైలు నిలయంలో కూడా రేపు మార్నింగ్ నుంచి వార్ రూమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే విజయవాడలో కూడా వార్ రూమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది.
థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే తుఫాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ఇప్పటికే 60కి పైగా రైళ్లను రద్దు చేసింది. రైలు పట్టాలు కొట్టుకుపోవడం కావచ్చు, లేదంటే రోడ్లు కూడా కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దు, ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.